సర్వోన్నతుడైన దేవునికి, సర్వశక్తిమంతుడకు దేవాతి దేవునికి, అలాగే ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యంలో గడుపుదాం, వాక్యంలోకి వెళ్దాము. ఇప్పుడు దావీదు కలిగినటువంటి బాధ గురించి, శ్రమను గురించి, దుఃఖం గురించి అతను బాధపడుతున్నాడు. అయితే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, భూమి మీద ఉన్నటువంటి శ్రేష్ఠులకే శ్రమలు, భూమి మీద ఉన్నటువంటి శ్రేష్ఠులైన వారికే శ్రమలు. శ్రేష్టంగా బ్రతికిన వాళ్ళు, వారి యొక్క శ్రేష్టమైన జీవితంలో నడుస్తున్న వారికే ఎక్కువ శ్రమలు ఈ భూమి మీద కలుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగునిగా. భూమి మీద ఎవరికి శ్రమలు? శ్రేష్ఠులైన వారికే శ్రమ. టైటిల్, శ్రేష్ఠులైన వారికే శ్రమ. బైబిల్ గ్రంథంలో చూస్తే చాలామంది శ్రేష్ఠులైన వారు ఉన్నారు. ఆ శ్రేష్టత ఎక్కడా అంటే లోకంలో కాదు, దేవునిలో. దేవునికి మహిమ కలుగునుగా. ఆ శ్రేష్టమైన జీవితం ఎవరి కోసం అంటే దేవుని కోసం. మనం ఎవరి కోసం శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉండాలి అంటే దేవుని కోసం శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉండాలి. శ్రేష్టమైన జీవితం కలిగి ఉన్నప్పుడు దేవుడు వారికి తోడై ఉంటాడా లేడా? ఉంటాడా? శ్రేష్టమైన జీవితం కలిగి ఉన్నప్పుడు దేవుడు వారికి తోడై ఉంటాడు. హల్లెలూయా. శ్రేష్టమైన జీవితం జీవించాలని అనుకున్న ప్రతి ఒక్కరికి శ్రమ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వారికి తోడై ఉన్నప్పుడు కూడా వారికి శ్రమ కలుగుతుంది. అబ్రామా భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు మాట్లాడారు. అబ్రామా భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించదను. దేవుడు అబ్రహాముకు తోడై ఉన్నాడు. ఆయన ఆశీర్వదిస్తానని చెప్పారు. నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళుము అని చెప్పారు. నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానని ఆశీర్వదించి పంపించారు. దేవుడు ఆయనకు తోడై ఉన్నప్పుడు, అబ్రహాము ప్రయాణం చేసినప్పుడు ఆయన వెళ్ళు దేశములో కరువు కలిగింది. దేవునికి స్తోత్రం కలిగిగా. కరువు కలిగితే ఎలా ఉంటుంది? ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా పర్లేదు, వెండి బంగారాలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ కరువు కలిగితే మనిషి సహించలేడు. అవునా? కరువు కలిగితే ఎలా ఉంటుంది పరిస్థితి? అనేక మంది మరణిస్తారు. మన కరోనా వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆకలితో చనిపోయారు. చాలామంది ప్రయాణ సదుపాయం లేక, రవాణా వ్యవస్థ స్తంభించడం వలన వారు ప్రయాణం చేయలేక కాలినడకతో చాలా రాష్ట్రాల నుంచే ప్రయాణం చేసి వారి స్వగృహాలకు చేరుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మార్గం మధ్యలోనే అనేక మంది ఆకలితో చనిపోయారు. చాలామందికి తెలుసు. ఆ సందర్భంలో సరైన నిత్యావసరాలు కూడా దొరకక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సిటీస్లో అయితే ఆ కష్టాలు వర్ణనాతీతం. నన్ను అడిగితే విలేజెస్లో చాలా బెటర్. మినిమం ఒక పూటకి టిఫిన్, ఒక పూటకి ఆహారం ఉంటే వాళ్ళు క్షేమంగా ఉంటారు. కానీ చనిపోయారు అని అంటే కరువు కలిగింది. అబ్రహాము కనాను దేశంలోనికి ప్రయాణం చేసినప్పుడు అక్కడ కరువు కలిగింది. ఎంత ఇబ్బంది కలుగుతుంది? ఆ సందర్భంలో అబ్రహాం ఏమనుకుంటాడు? నేను నీకు తోడై ఉన్నాను, అబ్రామా భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు కేడము అని చెప్పిన తర్వాత కరువు కలిగిందంటే ఆ సందర్భంలో అబ్రహాం ఏం ఆలోచించుంటాడు? మనమైతే ఏం ఆలోచిస్తాం? మనమైతే ఏమనుకుంటాం? ప్రభువా, నీవు నాకు తోడై ఉన్నానని చెప్పావు. నీవు నాకు తోడై ఉంటే నాకెందుకు కరువు కలుగుతుంది? నాకెందుకు శ్రమ కలుగుతుంది? నాకెందుకు దుఃఖము కలుగుతుంది? నాకు ఎందుకెంత వేదన కలుగుతుంది అని మనము ఎన్నో మాటలు, నిందలు దేవుని మీద వేస్తాం. అవునా? మనకి ఏ శ్రమ వచ్చినా కానీ సాధారణంగా మనుషులు ఏమని ఆలోచిస్తారు? ఎక్కువ శాతం ఎవరిని తలుసుకుంటారు? మన ఇంట్లో వాళ్ళని కాదు, ఎక్కువ ప్రభువా ఎందుకు ఇలా చేసావు, నాకు ఎందుకు ఆహారం పెట్టలేదు, ఈ పూట ఆహారం, ఒక్క పూట ఆహారం లేకపోతే, ఒక్క పూట సరైన స్థితి లేకపోతే, ఒక సరైన వస్త్రాలు లేకపోతే, సరైన గృహం లేకపోతే మనం తిట్టేది ఎవరినో తెలుసా? దేవుణ్ణే. ఎందుకు దేవుడా నాకు ఇలా చేసావు?
ప్రతిదానికి చాలా సింపుల్గా మాట్లాడు. ఓ మై గాడ్, ఓ మై గాడ్ అంటారు. అంటే ఎందుకు ఇలా చేసావు ఓ నా తండ్రి? ప్రతిదానికి దేవుడి మీద దోషణలు చేస్తూ ఉంటారు మనుషులు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయంలో ఎవరిని అంటారంటే దేవుడిని అంటారు. తీసుకున్న నిర్ణయాలేమో మనుషులు తీసుకుంటారు, దూషణలేమో దేవుణ్ణి దూషిస్తారు. కానీ అబ్రహాం అలా దేవుణ్ణి దూషించలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అబ్రహాము దేవుణ్ణి దూషించకుండా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. దేవునికి మహిమ. మన జీవితంలో కూడా దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు, మనకు శ్రమ కలిగినప్పుడు, మనకు దుఃఖము, వేదన, బాధ కలిగినప్పుడు దేవునిలో కొనసాగాలి. హల్లెలూయా. ఎంతమంది కొనసాగగలుగుతున్నారు? ఆ బాధ నుండి, ఆ దుఃఖము నుండి దూరంగా పారిపోవాలి అనుకుంటున్నారా? దేవుని యొద్ద నుండి దూరంగా వెళ్ళిపోదాం. ఆ బాధ భరించలేక, ఆ శ్రమ అనుభవించలేక, ఆ దుఃఖము వేదన అనుభవించలేక, నేను దేవునిలో ఉంటే నాకు శ్రమ, నేను దేవునిలో ఉంటే నాకు కరువు, దేవునిలో ఉంటే నాకు కష్టము, కాబట్టి నేను దేవునికి దూరంగా పారిపోతాను. యేసేపు దేవునికి దూరంగా పారిపోలేదు, కానీ పాపమునకు దూరంగా పారిపోయాడు. హల్లెలూయా. దేవునికి దూరంగా పారిపోవద్దు, పాపానికి దూరంగా పారిపోను. అబ్రహాము దేవునికి దూరంగా వెళ్ళిపోకుండా అలాంటి శ్రమలు, అలాంటి బాధలు కూడా దేవునికి దగ్గరయ్యాడు. హల్లెలూయా. అలాంటి శ్రమ కలిగినప్పుడు, దుఃఖము కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు మనం దూరంగా పారిపోకూడదు, కానీ దేవునికి దగ్గర అవ్వాలి. హల్లెలూయా. అప్పుడు మనకి సమాధానం కలుగుతుంది, అప్పుడు మనకి నీతి కలుగుతుంది, అప్పుడు ఆ శ్రమ నుండి, వేదన నుండి మనకు విడుదల కలుగుతుంది. ఒక వ్యక్తి అబ్రహాము దేవునిలో శ్రేష్ఠుడు, కానీ అతనికి శ్రమ కలిగింది. రెండవ వ్యక్తి చూద్దాం, అతడు యేసేపు. మొదటి వ్యక్తి అబ్రహాము, భూమి యందున్న వారిలో శ్రేష్ఠులు, వారికే శ్రమ. మొదటి వ్యక్తి అబ్రహాము శ్రేష్ఠుడు. నీవు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావని నేను ఎరిగి ఉన్నాను గనుక నేను నిశ్చయముగా ఆశీర్వదించుదును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందువలన దేవుడు అన్నాడు, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చారు. కాబట్టి అబ్రహాము ఎన్ని శ్రమలు కలిగినా దేవునికి దూరంగా వెళ్ళలేదు. అలాంటి భయభక్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తి యేసేపు. ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా యేసేపు దేవునికి దూరంగా వెళ్ళలేదు. అతడు పోతీఫరు కుటుంబానికి సేవ చేశాడు, పోతీఫరు కుటుంబానికి మేలు చేశాడు. పోతీఫరు గృహములో యేసేపు ఉండడం వలన, యేసేపుకు దేవుడు తోడై ఉన్నందువలన యేసేపు వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. 39వ అధ్యాయము 2వ వచనం, ఆదికాండము. యెహోవా యేసేపునకు తోడై ఉండును గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీయుని ఎంట ఉండెను. ఆ ఐగుప్తీయుడు కూడా ఆశీర్వదించబడుతున్నాడు. యేసేపుకు దేవుడు తోడై ఉండడం వల్ల ఆ ఐగుప్తీయుని కుటుంబము కూడా ఆశీర్వదించబడుతుంది. కాబట్టి 5వ వచనంలో చూస్తే, అతడు తన ఇంటి మీద తనకు కలిగిన అంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యేసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి, పొలంలోనేమి, అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. హల్లెలూయా. ఒక నీతిమంతుడు మన ఇంట్లో ఉంటే మనకు ఆశీర్వాదం. ఒక నీతిమంతుడు మన గృహంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి మన దగ్గర ఉంటే ఆ కుటుంబానికి ఆశీర్వాదం. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి మన గృహంలో ఉంటే మన కుటుంబం వర్ధిల్లుతుంది. యేసేపు నీతిమంతుడు, యేసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. యేసేపులో చెడుతనము లేదు. హల్లెలూయా. చెడుతనం అంటే దేవునికి అసహ్యం. చెడుతనం అంటే దేవునికి అసహ్యం. చూద్దామా? కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం.
నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడువు కావు, చెడుతనమునకు నీ యొద్ద దేవుని దగ్గర దేనికి చోట్లేదు. చెడుతనం ఉంటే కనుక తీసేయండి. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. దేవుని దగ్గర ఉండాలి అని అనుకున్న వారిలో చెడుతనం ఉంటే దేవునికి అసహ్యం. చెడుతనము కలిగిన వారంటే దేవునికి అసహ్యము. మరి చెడుతనము కలిగిన వారు దేవుని దగ్గర ఎలా నివసించగలుగుతారు? దేవుని దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతారు? చెడుతనం ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళగలరా? చెడుతనము కలిగిన వారు దేవుణ్ణి సమీపించలేరు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరినీ సినాయి పర్వతము కింద మాత్రమే ఉండమన్నాడు. ఒక్క మోషే మాత్రమే నన్ను సమీపించని చెప్పాడు. హల్లెలూయా. ఒక్క మోషేను మాత్రమే దగ్గరికి సమీపించమన్నాడు. ఎందుకు సమీపించమన్నాడు? మిగతా వారిని ఎందుకు సమీపించొద్దని చెప్పాడు? కొండ అంచును మేరను తాకవద్దు, కొండ అంచును కూడా తాకవద్దు. మీరు మిగతా వాళ్ళకి ఎందుకు అర్హత లేదు? ఎందుకు వారు దగ్గరికి సమీపించలేకపోయారు? మోషే నీవు మాత్రమే కొండ పైకి రా అని చెప్పాడు. ఎందుకు ఒక్కడిని మాత్రమే దేవుణ్ణి సమీపించమన్నాడు? హల్లెలూయా. మిగతా వాళ్ళందరినీ ఎందుకు కింద మాత్రమే ఉండమన్నాడు? చూడండి, ఒక్కొక్కసారి ఒక అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఉన్నతమైన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి పక్కన నిలవడానికి కొంతమందికి మాత్రమే అధికారం ఉంటుంది. కొంతమందిని మాత్రమే పక్కన పెట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు. మరి అలాంటిది సర్వశక్తిమంతుడు దేవుడు, పరిశుద్ధుడు, ఆయన దగ్గర నిలవబెట్టుకోవాలని నిన్ను అంటే నీలో చెడుతనము దుష్టత్వం ఉండకూడదు. హల్లెలూయా. ఒకవేళ నీలో చెడుతనం ఉంటే కనుక నువ్వు దేవుని సమీపించడానికి అర్హత నీలో లేదు. నువ్వు దగ్గరికి వెళ్ళలేవు. ఆయన నీ ప్రార్థన కూడా వినడం. నీ ప్రార్థనే వినలేనప్పుడు నువ్వు ఆయన సమీపించరాని తేజస్సులో ఉంటాడు. అక్కడికి నువ్వు ఎలా చేరుకోగలవు? ఆయన సన్నిధి దగ్గరికి నువ్వు ఎలా సమీపించగలవు? సమీపించలేవు. యేసేపులో చెడుతనము లేదు. అందుకన్నాడు యేసేపునకు దేవుడు తోడై ఉండెను. ఆయనలో చెడుతనం లేదు. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. నీలో చెడుతనము లేనప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ఏదైనా చెడుతనం ఉంటే కనుక తీసివేయండి. చెడుతనమునకు అన్నప్పుడు 1లో ఫుట్ నోట్లో దుష్టునకు అని ఉంది. అంటే దుష్ట అనే మాటకి సినానిమ్స్ పాపము, దోషము, అక్రమము, అన్యాయము. అలాంటివి ఏమైనా కానీ చెడుతనంలోకి వస్తాయి. భూమి మీద ఉన్నటువంటి వారిలో శ్రేష్ఠులైన వారికే శ్రమ. యాకోబు యొక్క సంతానము 12 అన్నదమ్ములందరిలో చెడుతనం ఉంది. ఇశ్రాయేలీయుల గోత్రకర్తలలో కూడా చెడుతనం ఉంది. ఒక్క యేసేపులో మాత్రము లేదు. హల్లెలూయా. ఎందుకంటే యేసేపు తన అన్నలైనటువంటి వారి చెడుతనమును గురించి యాకోబునకు సమాచారం ఇచ్చేవాడు. కాబట్టి తన అన్నలు యేసేపు మీద పగపెట్టారు. చెడుతనము నీలో లేకుండా ఉంటే దేవుడే నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. మనుషులు నిన్ను ద్వేషించవచ్చు. యేసేపు యొక్క అన్నలు ఆయనని ద్వేషించారు, కానీ యేసేపుకు మాత్రం దేవుడు తోడై ఉన్నాడు. యేసేపుని దేవుడు విడిచిపెట్టలేదు. చెడుతనము గనక విడిచిపెడితే గనక ఎవ్వరు విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడవడు. హల్లెలూయా. ఇప్పుడు యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఆయనకి శ్రమ. దేవుడు తోడై ఉన్నప్పటికీ కూడా నీకు శ్రమ కలుగుతుంది. ఎవరికి? శ్రేష్ఠులకి. హల్లెలూయా. నువ్వు శ్రేష్టంగా జీవిస్తే కనుక నీకు శ్రమ. నిజంగా నీతిగా బ్రతికితే కనుక ఎందుకింత శ్రమ అని అనేవాళ్ళు ఉంటారు. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే గనక వీరికి ఎందుకు ఇంత వేదన, ఎందుకు ఇంత పేదరికం, ఎందుకు ఇంత దరిద్రత, ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇన్ని శ్రమలు అని ఎవరైనా అనవచ్చు. కానీ యేసేపు శ్రమలు పడుతున్నాడు. అబ్రహాముకి కరువు కలిగింది. కానీ దేవుడు అన్నాడు, అబ్రహమా భయపడకము, నేను నీకు కేడము, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు తోడై ఉన్నప్పుడు శ్రమ కలిగింది. ఒకవేళ నువ్వు శ్రేష్ఠుడిగా ఉంటే, శ్రేష్ఠురాలిగా ఉంటే కనుక దేవుడు నీకు తోడై ఉంటాడు. నీకు అయినా శ్రమ కలగవచ్చు, అయినా ఆయన విడిపించగలడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆదికాండము 39వ అధ్యాయము 19, 20, 21.
కాబట్టి అతని యజమానుడు ఇట్లు, నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు వినినప్పుడు కోపంతో మండిపడి అతనిని పట్టుకుని రాజు ఖైదీలు బంధించబడి చెరసాలలో వేయించను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికే కటాక్షము కలుగునట్లు చేశాను. చాపట్లు కూడా దేవుని మహింపరుద్దాం. కష్టములో దేవుడు తోడై ఉన్నాడు, చెరసాలలో దేవుడు తోడై ఉన్నాడు. ఒకవేళ చెరసాలలోకి వెళ్ళిపోయినా, కష్టములో బంధించబడిన, దుఃఖములో ఉన్న దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆ చెరసాల అధిపతికే అతని మీద కనికరము కలిగేటట్టుగా దేవుడు చేయగలడు, చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు నీకు తోడై ఉండి నీకు సహాయం చేయగలడు, నిన్ను విడిపించగలడు, నిన్ను బలపరచగలడు, నీకు తోడై ఉండి సంరక్షించగలడు, ఆదరించగలడు. శ్రేష్ఠులకే శ్రమ కలుగుతుంది. యోసేపుకు శ్రమ కలిగింది, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నాడు, అతనికి శ్రమ కలిగింది, అయినప్పటికీ అతనికి విజయం కలిగింది. నిశ్చయముగా నీవు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావు గనుక నేను నిన్ను ఆశీర్వదిస్తాను, భూలోక వంశములన్నీ నీ వలన ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. అబ్రహాము వలన మనకు ఆశీర్వాదము కలిగింది. మూడవ విషయాన్ని మనం చూద్దాం. ఇంకొక వ్యక్తి గురించి చూద్దాం, దావీదు. భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్ఠులు, ఆ శ్రేష్ఠులైన భక్తులకే శ్రమ. ఇద్దరు భక్తుల గురించి చూసాము, ఒకరు యోసేపు, ఒకరు అబ్రహాము. మూడవ వ్యక్తి దావీదు, శ్రేష్ఠుడే. దావీదు శ్రేష్ఠుడా కాదా? నీకును నాకును యెహోవాయే న్యాయము తీర్చును అంటే దేవుని మీద ఆధారపడినవాడు, దేవుని మీద ఆధారపడినవాడు, తన స్వశక్తి మీద తన బలం మీద ఆధారపడినవాడు కాదు, దేవుని మీద ఆధారపడినవాడు. యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. యుద్ధము నాది కాదు, యెహోవాది. నా తరపున యుద్ధము చేసేవాడు, నా తరపున పోరాటం చేసేవాడు. యుద్ధము నీది కాదు, నువ్వు శ్రేష్ఠుడు అయితే కనుక యుద్ధము నీది కాదు, దేవునిది. హల్లెలూయా. ఒకవేళ నువ్వు శ్రేష్టమైన జీవితం కలిగి ఉంటే కనుక యుద్ధము నీది కాదు, దేవునిది. నీ పక్షాన యుద్ధము చేసేవాడు దేవుడు. ఆయనే నీ పక్షాన యుద్ధము చేస్తాడు, నిన్ను గెలిపిస్తాడు. నీ బలము కాదు, నీ జ్ఞానము కాదు, మన జ్ఞానము కాదు, మన తెలివి కాదు, మన యందు మనతో తోడుగా ఉండి మనల్ని గెలిపించేది ఆయనే. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు, అయినా శ్రమ కలిగింది. భూమి యందు ఉన్న భక్తులే శ్రేష్ఠులు, ఆ భక్తులకే శ్రమ. ఒక మేలు చేశాడు, ఒక మంచి పని చేశాడు, శ్రమ కలిగింది. ఇశ్రాయేలు ప్రజలు గెలవలేక ఫిలిస్తీన్ల మీద ఓడిపోయినప్పుడు దావీదు ఇశ్రాయేలు ప్రజలకి విజయాన్ని ఇచ్చాడు. దేవుని ద్వారా దేవుడు దావీదు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి విజయాన్ని ఇచ్చాడు. కానీ ఆ సందర్భంలో దావీదుకి శ్రమ కలిగింది. ఒక మాట చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం నుండి చూద్దాం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. ఎందుకు విషపు చూపు చూశాడు? 11 చదవండి. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటి ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదని అనుకుని సౌలు ఆ ఈటిని విసిరాను. దేవునికి స్తోత్రం. ఒక మంచి పని చేసినందుకు అసూయతో మత్సరముతో ఈటిని తీసుకుని దావీదును పొడవాలనుకున్నాడు. తప్పు పని చేసినందుకు కాదు, చెడ్డ పని చేసినందుకు కాదు, ఒక మంచి పని చేసినందుకు. ఏంటి ఆ మంచి పని అని అంటే, గోలియాతును చంపాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ గోలియాతుని చూసి పారిపోయారు. అతని మీద విజయం సాధించలేక ఓడిపోయే స్టేజ్లో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలను గెలిపించాడు. కానీ దావీదుని సౌలు, ఆ మహారాజు, ఆ పట్టణాన్ని ఏలే మహారాజు, ఇశ్రాయేలు ప్రజలను ఏలే రాజు, అతడి మీద విషపు చూపు చూశాడు. అప్పటి నుండి ఈటు చేత పొడిచి చంపాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఒక శ్రేష్టమైన పని చేసినప్పుడు నీకు శ్రమ కలుగుతుంది, నీకు ప్రాణహాని కూడా కలుగుతుంది. హల్లెలూయా. అంటే ఒక శ్రేష్టమైన పని చేయడానికి కూడా ప్రమాదమే.
దావీదు ఒక మంచి పని చేశాడు. ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ విజయాన్ని ఇచ్చాడు. ఆ గోలియత్తుని ఎవరు ఎదుర్కోలేకపోతున్నారు, అందరూ కూడా అతన్ని చూసి పారిపోతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. దావీదు మాత్రం వెళ్ళి అతని తల తెగనరికి ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇస్తే ఆ రాజుకి ఒక చిన్న విషయంలో అసూయ పడ్డాడు. ఏంటి ఆ చిన్న విషయం అంటే, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఏం చేశారంటే, స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నిటిలో తంబురులతోనూ సంబరములతోనూ 6వ వచనం, నా వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొన్నట్టుకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, అతని కోపం వచ్చేసింది. నేను మహారాజును కదా, నన్ను పొగడాలి, నన్ను గురించి పాడాలి, నన్ను గురించి గణపరచాలి, కానీ అతడు ఏపాటోడు, అతన్ని గణపరచడం ఏంటి? నేను మహారాజును, నన్ను గణపరచాలి. నువ్వు మహారాజు అయితే మహారాజు వెళ్ళి యుద్ధం చేయాలి కదా, ఆ గోలియత్తును ఓడించి ఫిలిస్తీయుల మీద విజయం సాధించి ఇశ్రాయేలు ప్రజలకి విజయాన్ని ఇవ్వాలి. కానీ సౌలు భయపడ్డాడు. భయపడినటువంటి సౌలు ఇప్పుడేం మాట్లాడుతున్నాడంటే, అసూయ వచ్చేసిందంట అతనికి. అతడు ఎంత చూడు అని మాట్లాడుతున్నాడు. ఒక మంచి పని చేసినప్పుడు కొంతమందికి అసూయ కూడా వచ్చేస్తుంది. ఏం చేస్తారంటే, అసూయ వచ్చేసి వారు ఎదుటి వారికి కీడు చేయాలని ఆలోచన చేస్తారు. చూడండి, కొంతమందికి ఎదుటోడికి మంచి పేరు వచ్చిందనుకోండి, వాత్సలేని గుణం ఉంటుంది. చూసారు ఎప్పుడైనా? ఎవరికైనా ఒక మంచి పేరు వస్తుందనుకోండి, ఏదో ఒక చెడ్డ మాట వడ్డేస్తారు, చెడ్డ మాటలు మాట్లాడతారు, వాళ్ళ మీద విషం చిమ్ముతారు, లేదంటే ఏదో ఒక నిందలు మోపుతారు. అసూయ వచ్చేస్తుంది. దేవునిలో బాగా ఎదిగిన అసూయ వచ్చేస్తుంది కొంతమందికి. అండి, కొంతమంది చూడండి, బాగా భక్తిగా ఎదుగుతున్న కొద్దీ కొంతమంది భక్తిహీనులు ఉంటారు. భక్తిగా ఎదుగువారిని భక్తిలో నుండి బయటికి లాగేయాలని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ప్రార్థనలోకి వచ్చిన తర్వాత సేవలోకి వచ్చాక అనుభవాలు ఎక్కువ వచ్చినాయి. జాబ్ చేసినప్పుడు అనుభవాలు లేవు. లోకంలో మనుషులు ఎలాగుంటారు, వారి స్థితి ఎలాగుంటుంది, ఎలా మాట్లాడతారు, ఎలా స్వార్థం కలిగి ఉంటారు, ఎలా కీడు చేస్తారు, ఈ విషయాలు ఏమీ తెలియదు నాకు. టైం టు టైం జాబ్ చేసుకోవడం, ఇంటికి రావడం, జీతం అందుకోవడం, చక్కగా బ్రతకడం ఒకటే తెలుసు, ఇంకేమీ తెలియదు. స్వార్థము, మత్సరము, అసూయ ఏం తెలియదు. కానీ దేవుని పరిచర్యలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క కోణాన్ని చూస్తున్నాను. ఒక్కొక్క మనిషిలోనూ ఒక్కొక్క విషయాన్ని చూసి నేర్చుకుంటున్నాను. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో, ఎలాగ నడుస్తున్నారో, ఏ విధంగా కీడు చేస్తారో, ఏ విధంగా మేలు చేస్తారో, ఎలా ప్రవర్తిస్తారో, మనుషుల విధానాలు, ప్రవర్తనలు మీ అందరికంటే నాకే ఎక్కువ తెలిసే ఇప్పుడు. దేవుని స్తోత్రం కలిగిన. కాబట్టి యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఆయనను అతనికి శ్రమ కలిగింది, అతన్ని చెరసాల్లో వేశారు. చెరసాల్లో కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అబ్రహాముకు కరువు కలిగింది. కరువు కలిగినప్పుడు కూడా అతన్ని విడిపించగల సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా, విడిపించాడు. ఇప్పుడు దావీదుకి కూడా శ్రేష్టమైనటువంటి పని చేసినప్పటికీ శ్రమ కలిగింది. అయినను దేవుడు అతన్ని అధిపతిగా చేశాడు. హల్లెలూయా. శ్రేష్టమైన వారిని గొప్ప స్థితిలో ఉంచుతాడు. శ్రేష్టమైన జీవితం జీవించిన వారిని ఉన్నతమైన స్టేజ్లో దేవుడే పెడతాడు. హల్లెలూయా. అధిపతిగా చేస్తాడు, ఉన్నతంగా చేస్తాడు. మనుషులు ఎవరు నిన్ను గొప్పవారిగా చేయలేరు. మనుషులు ఎవరు ఉన్నతంగా నిన్ను నిలవబెట్టలేరు. ఒక ఉన్నతమైన స్థానములో మనుషులు ఎవరు నిలవబెట్టలేరు. ఒక కుటుంబంలో ఉన్న అన్నదమ్ములే తన సహోదరుని చూసి వాత్సలేరు, తన సహోదరుని చూసి వాత్సలేదు. అలాంటిది నిన్ను ఉన్నతంగా ఎలా చేస్తావని నమ్ముతావు. కానీ దేవుడు నిన్ను అధిపతిగా చేయగలడు. యేసేపును ఐగుప్తు దేశం మీద అధిపతిగా చేశాడు. ఒక ఖైదీని తీసుకుని వెళ్ళి దేశం మీద అధిపతిగా చేశాడు. హల్లెలూయా. దేవుడు చేయగలడు. ఆ సామర్థ్యం దేవునికి మాత్రమే ఉంది, మనుషులకు లేదు. మనుషులను నమ్ముకుంటే యేసేపు గొప్పవాడై ఉండేవాడు కాదు.
దేవునిని నమ్మాడు కాబట్టి అధిపతి అయ్యాడు. దేవుని నమ్ము, గొప్పగా చేస్తాడు. దేవుని నమ్ము, నిన్ను అధిపతిగా నిలువబెడతాడు. ఒక గౌరవప్రదమైన, ఉన్నతమైన, ఒద్దిల్లే స్థితిలో నీవు ఉంటావు. హల్లెలూయా. దేవుని మాత్రమే నమ్ము. ఇప్పుడు దావీదు దేవుడిని నమ్ముకున్నాడు. గొర్రెల దొడ్డుల్లో నుండి తీసి ఇశ్రాయేలు అను నా ప్రజల మీద నిన్ను అధిపతిగా చేశాను అని దేవుడు మాట్లాడారు. గొర్రెలు కాసుకునే వ్యక్తిని దేశం మీద మహారాజును చేయగల సమర్థుడు మన దేవుడు. స్తోత్రం. నిజమేనా కాదా? ఇశ్రాయేలులకు రాజు దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు. సౌలుకి నాకు న్యాయం తీర్చేవాడు యెహోవా. దేవుని మీద ఆధారపడ్డాడు. అతడు గొప్పవాడయ్యాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. దానియేలు, భూమి మీద ఉన్న భక్తులు అతి శ్రేష్ఠులైన వారు ఉన్నారు, శ్రేష్ఠులైన వారికే శ్రమ. ఈ దానియేలు ఎలాంటి వాడు? అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. 4వ అధ్యాయము 3వ వచనం నుండి 3వ లైన్ నుంచి. ఈ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు. దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేరి. దానియేలులో ఏ తప్పైనా ఏ లోపమైనా లేదు. అతడు అతి శ్రేష్టమైన వాడు, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, అతి శ్రేష్టమైన బ్రతుకు కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, రోజుకు ముమ్మారు ప్రార్థించేవాడు. అతి శ్రేష్టమైన వారికి శ్రమ. ఆయనకి శ్రమ కలిగింది. అతన్ని సింహాల బోనులో వేశారు. సింహాల బోనులో దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడిని ఎవరూ రక్షించలేకపోయారు. మనుషుడనేవాడు ఎవడు కూడా దానియేలును రక్షించలేకపోయాడు. ఎవరిని నమ్ముకున్నాడు అనంటే సర్వశక్తిమంతుడగు దేవుణ్ణి నమ్ముకున్నాడు. మనుషులు ఎవరి మీద ఆధారపడలేదు, దేవుని మీద మాత్రమే ఆధారపడ్డాడు. నువ్వెవరి మీద ఆధారపడకపోయినా పర్వాలేదు, నువ్వెవరిని నమ్మకపోయినా పర్వాలేదు, మనకు ఒక సర్వశక్తిమంతుడగు దేవుడు ఉన్నాడు. అందరినీ విడిచిపెట్టినా నువ్వు పర్వాలేదు, అందరూ నిన్ను విడిచిపెట్టినా పర్వాలేదు, దేవుడు నీకు తోడై ఉంటాడు. ఎప్పుడంటే అతి శ్రేష్టమైన బ్రతుకు బ్రతికినప్పుడు. దేని విషయంలో శ్రేష్టము అంటే దేవుని విషయంలో. మన బ్రతుకు ఎందులో శ్రేష్టంగా ఉండాలి? బట్టల్లో శ్రేష్టమైనవి కొట్టుకోండి, తిండి శ్రేష్టమైనవి తినండి, పనులు మాత్రం వ్యర్థమైన పనులు చేయండి. దేవుడు తోడై ఉంటాడా? ఇలా చేయమంటున్నారు ఏంటి అనుకుంటలేదా? డౌట్ రాలేదా? కొంతమంది బట్టల్లో శ్రేష్టత కోరుకుంటారు. మంచి బట్టలు కట్టుకోవాలి, మంచి అందంగా నీట్గా రెడీ అవ్వాలి, మంచి శ్రేష్టమైన ఆహార పదార్థాలు తినాలి, శ్రేష్టమైన ఈవులు అనుభవించాలి, అన్ని మేలులు పొందాలి. ఇలాంటి ఆలోచన బ్రతుకులో శ్రేష్టత లేదు, జీరో. వారి బ్రతుకులో మాత్రం శ్రేష్టత లేదు. కానీ దానియేలు బ్రతుకులో అతని బ్రతుకే శ్రేష్టమైనది. బ్రతుకు శ్రేష్టంగా ఉండాలి కానీ అనుభవించేవి శ్రేష్టమైనవి కాదు. జైల్లో ఉన్నప్పుడు ఏసేపుకి అన్ని సదుపాయాలు ఉంటాయా? సరైన తిండి ఉంటుందా? ఏసేపుని శిక్షించడానికి జైల్లో వేశారు. తిండి ఉంటుందా? స్నానం ఉంటుందా? బట్టలు ఉంటాయా? మాసిపోయి ఉంటాయా? ఎలా ఉంటుంది బ్రతుకు? అప్పుడు దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. మంచి బట్టలు కట్టుకుంటే దేవుడు నా దగ్గరకు వచ్చేస్తాడు అనుకోకండి. లేదంటే మంచి కారు, మంచి బిల్డింగ్ ఉంది, నేను టైల్స్ వేయించుకున్నాను, పాలరాతి నిర్మాణం మా ఇంట్లోకి వచ్చి ఉంటాడు దేవుడు అనుకోకండి. లేకపోతే వెండి బంగారాలు బాగా అలంకరించుకున్నాను, దేవుడు నాలోనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు అని అనుకోకండి. దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడో తెలుసా? చెడుతనం మనకు దూరంగా ఉన్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు,
అతి శ్రేష్టమైన జీవితము, భక్తి, భయము కలిగి ఉన్నప్పుడు దేవుడు మీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు దానియేలుకు దేవుడు తోడై ఉన్నాడు. అక్కడ ఒక మాట చూసి నేను ముగిస్తాను. 6వ అధ్యాయము 21వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించాను. చాలండి, సింహాలు నోర్లను మూయించాడు. సింహం లాంటి శత్రువైనా సరే వారి నోరు మూయిస్తాడు. సింహం లాంటి శత్రువైనా సరే నోరు మూసుకోవలసిందే. ఎందుకో తెలుసా? దేవుడు నీకు తోడై ఉంటే వారు నోరు మూసుకుంటారు. దేవుడు నీకు తోడై ఉండకుండా లోకంలో మనుషులు నీకు తోడై ఉంటే వారు నిన్ను రక్షించలేరు. మనుషులు ఎవరు దానియేలును రక్షించలేదు. ఈ లోకంలో మనుషులు ఎవరు కూడా యోసేపుని రక్షించలేదు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నాడు. దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు. వారు శ్రేష్టమైన భక్తులు. శ్రేష్టమైన భక్తులకే శ్రమ. శ్రేష్టంగా బ్రతికే వాళ్ళకే లోకములో శ్రమ. మేమెంతో భక్తిగా ఉన్నాము, మేమెంతో నీతిగా ఉన్నాము, మేమెంతో దేవునిలో ఎదుగుతున్నాము, కానీ మాకే శ్రమ అని చాలామంది మాట్లాడతారు. అవును, వాళ్ళకే శ్రమ. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యము తెచ్చుకొనుడి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారమ్మా? యేసుక్రీస్తు. లోకములో ఎవరికి శ్రమ? దేవుని పిల్లలకి శ్రమ. శ్రేష్ఠులైన వారికి శ్రమ, భయభక్తులు కలిగిన వారికి శ్రమ. అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, దేవుడు మీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. శ్రేష్టమైన జీవితాన్ని జీవిద్దాం, దేవుని దగ్గరికి చేరదాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.